స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత. మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 48.39 లక్షల రూపాయల విలువైన 45 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1092 మందికి 7.66 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి. 22A భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేళా. 233 దరఖాస్తుల స్వీకరణ. మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. YMVA పనులను అడ్డుకోవడం దారుణం. ఎమ్మెల్యేని ఆహ్వానించకపోతే ఇలా చేస్తారా? వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వైశ్య నాయకులు కుప్పం ప్రసాద్ ఆగ్రహం. నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు మొత్తం 48,39,268 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఇవాళ 39 మందికి 25,53,383 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 6గురికి 22,85,886 విలువైన ఎల్ఓసి పత్రాలు అందించామని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 1092 మంది బాధితులకు 7,66,07,826 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ వివరాలను వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా ఈ ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం, అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తోందని, కార్పొరేట్ వైద్యం పేదవాడికి భారం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. బాధితుల కళ్లల్లో నిండిన ఆనంద బాష్పాలే ఈ ప్రభుత్వ పాలనకు నిజమైన ఆశీస్సులని అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేంద్ర సహకారంతో హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు బాటలు వేస్తున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వంలో సహాయం పొందుతున్న ప్రతి లబ్ధిదారులు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సకాలంలో నిధులు విడుదల చేస్తూ పేదలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపత్కాలంలో తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులు మంత్రి దుర్గేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం శనివారం కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ మేళా నిర్వహించారు. జిల్లాలో 22A నిషేధిత జాబితాలో నమోదైన, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరించేందుకు ఈ మేళా నిర్వహించారు. గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతో పాటు సంబంధిత భూముల రికార్డులు, అధికారుల ప్రొసీడింగ్స్, వెబ్లాండ్ వివరాలు, డిజిటల్ రికార్డులను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. సబ్ డివిజన్ సమస్యలు, వెబ్లాండ్లోని లోపాలు, రీసర్వే, మ్యూటేషన్ కు సంబంధించిన పెండింగ్ అంశాలు, డాక్యుమెంటేషన్ లోపాలను గుర్తించి నిబంధనల మేరకు పరిష్కరించే చర్యలు చేపట్టారు. తప్పుగా 22A నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేట్ పట్టా భూములను గుర్తించి అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నిర్దిష్ట ప్రక్రియ ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రికార్డుల పరిశీలనలో స్పష్టత, పారదర్శకత పాటిస్తూ అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. 22A జాబితాలో భూములు ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లో ఇతర లావాదేవీలు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రత్యేక మేళా ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించి అర్హత ఉన్న సమస్యలకు నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 22A భూ సమస్యల పరిష్కారానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక మేళా ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ కె ఆనందరావు తెలిపారు. 22A జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను సంబంధిత రికార్డులతో పరిశీలించి అవసరమైన చోట తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్ల సమన్వయంతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు పట్టాదార్ పాస్బుక్, అడంగల్ 1B, పాత రిజిస్ట్రేషన్ దస్తావేజులు, 22A జాబితా వివరాలు లేదా ఈసీ, ఆధార్, సంబంధిత తహసీల్దార్ లేదా కోర్టు ప్రొసీడింగ్స్ వంటి పత్రాలు సమర్పించాలని సూచించారు. కూడా చేర్చారు ఈ మెసేజ్ ని. సో మేము అసలు ఈరోజు ఎంతమంది వస్తారు నేను ఆర్టీఓ గారిని అడిగాను. 22 ఇష్యూస్ ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు మామూలుగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే మాది బలానా ఇది ఉంది అని చెప్తున్నారు. అలాగే తహసీల్దార్స్ వెళ్ళినా చెప్తున్నారు, ఆర్టీఓస్ వెళ్ళినా చెప్తున్నారు. అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి బల్క్ ఇష్యూస్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పారు సింగవరంలో ఇష్యూ చెప్పారు. సో అట్లాగా ఒక గ్రామంలో రీసర్వేలో ఇంతకుముందు వచ్చిన సమస్యల వల్ల కానీ లేదంటే రకరకాల ఇష్యూస్ వల్ల ఆ గ్రామంలో ఉన్న ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేయమని చెప్పాం తహసీల్దార్స్కి. ఇది మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూలో ఉంది కానీ అది రిజాల్వ్ అవ్వలేదు ఇంకా. మరి ప్రొసీడింగ్ ఇస్తే ఎందుకు అవ్వలేదని? కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొయ్య మురళి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యల మురళి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే చలో తుని కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి నుంచి రాజకీయాలకు అతీతంగా తుని కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెబుతున్నారు. మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు అంకం గోపి, మరుకుర్తి నరేష్ యాదవ్, కొత్తల కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి వ్యవహార శైలి అనుచితంగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యధికంగా ఉన్నటువంటి ప్రతిపాడు తుని, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్ కూడా నువ్వు అది ఊహించుకో. ఒక కులంలో ఎప్పుడవో నువ్వు రెచ్చిపోతా ఇప్పుడు జిల్లాలో తెలిసారని చెప్పి నా ప్రమేయం లేకుండా సీఎం మొన్నటి రోజున తునిలో డిఎస్సి సమావేశానికి వెళ్ళి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తుని మాజీ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు బీసీలను ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం మీద ఈరోజు మనంతా కూడా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, బీసీల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాలు విధానం మార్చుకోవాలి. మీకు ఏం తెలుసా అని చెప్పి కొయ్య కుటుంబాన్ని మీరు అంత దారుణంగా అవమానించారు. తోలు తీస్తాను, నాలికి కోస్తాను అనే విషయాన్ని మాటలు వెనక్కి తీసుకోకపోతే కనుక రేపు చలో తొలిగి మేమంతా కూడా మద్దతు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేపు చలో తుని అయిపోయాక మీరు క్షమాపణ చెప్పకపోతే రేపు ఆగిపోద్ది అనుకోవడం కూడా మీ భ్రమ అనే విషయాన్ని కూడా మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంగా మారక ముందే మీరు మేల్కొని మీ రాజకీయ భవిష్యత్తుని నిలుపుకునే విధంగా మీరు చర్యలు తీసుకుని బీసీలకి న్యాయం చేసే విధంగా మీరు బీసీలందరికీ కూడా క్షమాపణ చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, రాజులు యాదవుల జిమ్నాథ్ ఫ్యామిలీస్ అంటారు, వాళ్ళతో పెట్టుకుంటున్నావు.
ప్రముఖంగా బీసీలు ఇవాళ అన్ని కమ్యూనిటీలు కూడా బీసీలు ఇవాళ ఎలము చోదరులు కానివ్వండి, చెట్టుపల్లి చోదరు, గౌడు చోదరులు కానివ్వండి, ఉప్పర్ల కానివ్వండి, అనేక కులాలు బాధపడుతూ ఉన్నారు. నీకు పరిస్థితి త్వరలో మునబడి మీ సీఎం కూడా తెలియవచ్చు. మీ సీఎం మాజీ సీఎం చెప్పిన నీ లెక్కలు ఏదంటే నువ్వు రాజకీయ స్థానం పులిసా పెట్టను. నిన్ను నీలాంటి వాళ్ళు చాలా మంది చూడడం జరిగింది. నా 45 సంవత్సరాల్లో నీలాంటి ఒత్తాలను చూసాం. ఇవాళ కొంతమంది భూమి మీద ఉన్నారు, కొంతమంది భూమి మీద మనతో పెట్టుకున్నవాళ్ళు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎండ సరిదిద్దుకో. ఇంకా 20 గంటల టైం ఉంది. రేపు దున్ని చెలొద్దుని కార్యక్రమం పెట్టారు. దాని కార్యక్రమం ఇచ్చేస్తాను. నువ్వు సరి చేసుకుంటే సరి చేసుకో. సరి చేసుకోకపోతే నీకు భూస్థాపన చేస్తావు. ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడైనా నువ్వు సరి చేసుకో. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని అడుగుతున్నాను సూటిగా, ఒక బీసీ నాయకుడి మీద దాడిశెట్టి రాజయ్య గారు మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెద్దలందరూ కలవ చేసుకుని ఈ వ్యవహారాన్ని ఇక్కడితో చక్కబెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది. లేదు అని అంటే ఈరోజు కాకినాడ జిల్లాలోనే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా పాకి రేపు 23వ తారీఖు చదువుతుని కార్యక్రమం మీద జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా దాడిశెట్టి రాజయ్య గారి ఇంటికి వెళ్ళే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మేము కూడా రాజమండ్రి నుంచి ఒక 56 కార్ల మీద రేపు ఉదయం బయలుదేరుతున్నాం. బీసీలకి ఏముందో ఎలా ఉందనేది మీరు అక్కడ మీరు ఇంటి దగ్గర చూద్దరు. కానీ ఈ లోపల మీరు ఏ బీసీలకి జరిగిన నేను మాట్లాడడం పొరపాటుగా మాట్లాడుంటే మీరు దయచేసి వేరే విధంగా అపార్థం చేసుకోవద్దని చెప్పి బీసీల పట్ల మీరు మాట్లాడి అక్కడితో క్లోజ్ చేసుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందిలాగా ఉంటుంది. ఈ రోజుకే మీరు పార్టీ నానా విధాలుగా పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇంకా పికప్ అవ్వలేదు. భవిష్యత్తులో ఇంకా దారుణంగా దిగజారిపోయే పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, కానీ అది కరెక్ట్ కదా అంటున్నాం మేము. గతంలో బీసీలు ఓట్లు వేస్తేనే నెగ్గారు వైసీపీ తరఫు నుంచి. ఈ రోజున పాకిస్తాన్ నుంచి చెప్తున్నాము, బీసీలకు సమాపణ చెప్తే సరే, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని మేము బీసీలందరూ కోరుతున్నాం. ఇది ఎంత దూరంలో తీసుకెళ్తామని బీసీలు సమస్య చెప్పాము. సమాజానికి సేవ చేయడమే తెలిసిన వయస్సులకు అపకారం చేయడం రాదని, వయస్సు సేవలకు చిహ్నంగా రాజమండ్రిలో ఉన్న వైఎంవీఏ లిఫ్ట్ పనులను సిటీ ఎమ్మెల్యే అడ్డుకోవడం దారుణమని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వైఎంవీఏ ద్వారా జరుగుతున్నాయని, అక్కడ జరుగుతున్న లిఫ్ట్ పనులు ఆగిపోవడం దారుణమని అన్నారు. లిఫ్ట్ పనులు ప్రారంభానికి ఎమ్మెల్యేను ఆహ్వానించకపోయినంత మాత్రాన ఇంత దారుణానికి పాల్పడడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ నిందను మాజీ ఎంపీ మార్గని భరత్ రాంపై వేయడం సరికాదన్నారు. ఇకనైనా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వైశ్యులను దృష్టిలో పెట్టుకొని పనులు కొనసాగించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారస్తులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే వైసీ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించడం లేదన్నారు. ఈ సమావేశంలో కొత్త బాలమురళి, పచ్చికొల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి మా పాప ఇక్కడ చదువుతుంటే వేరే పని మీద రావటం జరిగింది. మిత్రులు బాలమురళి వాళ్ళంతా కూడా వచ్చి కలుస్తామన్నా మిమ్మల్ని చాలా రోజులు అయిందంటే రండి ఇక్కడ ఉన్నానని చెప్పాను. యాక్చువల్గా అందరూ లంచ్కి కలుద్దామని చెప్పారు మనోళ్ళు. మీడియా మిత్రులు కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో ఏదైతే మంచి చేశారో, నేను ఇంట్లో 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తే నేను ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాను, ప్రతి స్కీమ్లో కూడా నేను 15,000 ఇస్తే నేను 18,000 ఇస్తాను,
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల మీడియా మిత్రులకు ఎక్కువ తెలుసు, ప్రతి నెల వారు ఎన్ని పేద ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని స్కీములు ఏర్పాటు చేశారు. ఆర్య వైశ్యులకు కూడా ఈబీసీ కింద ప్రతి సంవత్సరం కూడా దరిదాపు 60,000 మందికి ఈబీసీ కింద ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు చొప్పున పడ్డాయి. ఎప్పుడు కూడా వైశ్యాస్కి నాకు తెలిసి ఈ యొక్క స్కీములు వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇప్పుడు అమ్మఒడి నుంచి, రైతు భరోసా నుంచి, లా నేస్తం నుంచి, ఏ ఒక్క విషయంలో కూడా ఇళ్ల సైట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కులం చూడకుండా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా వైశ్యాస్కి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అబద్ధపు మాటలు చెప్పి భయభ్రాంతులు చేసి ఒక మీ ఆస్తులు దోచుకుంటారనో ఇంకోటనో ఒక తప్పుడు ప్రచారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని మోసం చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నమ్మిన వాళ్ళల్లో మొట్టమొదటి వరుసలో బాధపడుతూ ఉంది ఆర్యవైశ్యులు. ఇవాళ నేను ఎక్కడికి పోయినా, వాస్తవంగా ఏ ఊరు ఏదైనా పనికి పోయినా వైశ్యమిత్రులు, నేను 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కొనసాగటం జరుగుతుంది. వైశ్యులతో ఎన్నో సత్సంబంధం ఉంది. ఆర్యవైశ్య మాకు మహాసభ ఉంది, దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా వాసవి సేవలు చేయటం జరిగింది. తద్వారా ఏ ఊరు పోయిన వైశ్యులతో సంబంధాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి నాకు. ఈరోజు వైశ్యులు ఎక్కడికి పోయినా వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. నిన్న పొదులకు వెళ్తే సొసైటీకి సంబంధించి ఆర్యవైశ్యులు ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సొసైటీ ప్రెసిడెంట్ ఎవరో వచ్చారంటే వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసేసుకున్నారు. అది ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. ఎక్కడికి పోయినా ఏ ఊరు పోయినా వైశ్యాస టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ ఆస్తుల మీద ఒక దౌర్జన్యమైన భయాందోళన కలిగించే పరిస్థితి ఉంది. ఈరోజు రాజమండ్రి వస్తే మిత్రులు చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వైశ్యులు ఎప్పుడు కూడా ఒకరి జోలికి రారు, వారి జోలికి వస్తే మాత్రం ఒప్పుకోరు. ఎప్పుడు కూడా ఒకవేళ తిరగబడి కొట్టకపోయినా వారు చెప్పే సమాధానం, వైశ్యుడికి ఒక్కరికి బాధ జరిగితే అది 1000 మందితో సమానం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే. ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి మిత్రులు చెప్తున్న విషయం, ఈ వైఎంబీఏ అనే వైశ్యులకు సంబంధించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పేద 6 వయసుల హాస్టల్కి కానీ, అన్నదానాలు కానీ, పింఛన్లు కానీ వైశ్యులకు తెలిసింది ఒకటే, సేవా కార్యక్రమాలు చేయటం తప్పక వైశ్యులకి ఇంకోటి తెలియదు. ఏ గుడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది, బడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది. ఏ మంచి కార్యక్రమానికి కూడా ఆర్యవైశ్యుడు చందా లేనిది నాకు తెలిసి ఏ ఒక్కటి కూడా ఉండదు. అటువంటిది ఈరోజు వైశ్యులు దాంట్లో చిన్న లిఫ్ట్ కడతా ఉంటే దాన్ని రాజకీయం చేసి స్థానిక శాసనసభ్యులు వారిని ఓపెనింగ్కి పిలవలేదని చెప్పి మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మిత్రులు చెప్తా ఉన్నారు. రాజమండ్రి మోరంపూడి సాయినగర్లోని శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. మోరంపూడి సాయినగర్లోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఉదయం నుంచి ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తుల దంపతులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, స్వీట్లు, పండ్లు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు మాట్లాడారు. విచ్చేసిన ప్రతి మహిళకు అమ్మవారి ప్రసాదం అందజేసినట్లు పేర్కొన్నారు.
రాజమండ్రి మోరంపూడిలోని శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోరంపూడి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్ర కుంకుమార్చన జరిగాయి. సత్సంగ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లలిత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణంతో భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ओम तत्वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्प्रणो नमः अंतर्बाह्यं मेक्यत्तमनात्मो नमः याहिनो याहिनो महेश्वर यत्तो टायर पिक्चर गुरुगा చెప్పు కలిమిలివార్ ఓం యర్నివర్ణం మరణ్యం దువర్ణరజిత సయాం చంద్రం హిరణ్మయీతం మేధ్యావవేగోగ మోగవైసే యర్నివర్ణం మరణ్యం శాంతి సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ దేవులపల్లి రామలింగేశ్వర్ శర్మ వెలుగు రామలింగం అకాల మృతికి చింతిస్తూ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆవరణలో శనివారం ఆయన సంతాప సభ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోతా బాల విజయ్ సారథి అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో పాల్గొన్న జర్నలిస్టులు అందరూ ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
ఆయనతో ఉన్న అనుబంధాన్ని పాత్రికేయులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల శ్రీరామ్మూర్తి, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గోపి, ట్రెజరర్ పురుషోత్తం కుమార్, మాజీ అధ్యక్షులు రామనారాయణ, ఉపాధ్యక్షులు దుర్గా, సంయుక్త కార్యదర్శి కృపానందం, సీనియర్ జర్నలిస్టులు శైలేంద్ర, అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. వెలుగొందిన దేవులపల్లి రామలింగం గారు తనదైన శైలిలో అనేక కథనాలతో సమాజంలో అనేక సమస్యల వెలుగులోకి తీసుకురావడానికి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. సీనియర్ పాత్రికేయులు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు. కెల్లంపూడి గ్రామం వద్ద జగపతి నగరంలో దేవులపల్లి వైద్యనాథ్ రాజ్యలక్ష్మి దంపతులకు కుమారుల్లో ప్రథమ కుమారుడిగా రామలింగం గారు జన్మించారు. విద్యార్థి దశ నుంచి కూడా అభ్యుదయ భావాలతో సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలతో ఎదిగారు. బిఎస్సి మ్యాథ్స్ పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాల్సినటువంటి రామలింగం గారు జర్నలిజంలోకి వచ్చారు. ఆ చరిత్ర అంతా సీనియర్ పాత్రికేయులు శైలేంద్ర గారికి తెలుసు. అనేక ఆటుపోట్లు పత్రికా రంగంలో, అనేక ఆటుపోట్లు అంటే ఒక ప్రధాన పత్రికల్లో బ్యూరో ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగి తన కనుసన్నల్లోనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా శాసించేటటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి రామలింగం గారు అదే పత్రికా రంగంలో తన సొంత పత్రికను స్టార్ట్ చేసుకుని ఈ రంగంలో అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరిగా ఒంటరి అయ్యే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. ఒంటరితనాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొక్కవని ధైర్యంతో, మొండితనంతో, చాలా ఆత్మగౌరవంతో ఆయన ముందుకు నడిచారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, బంధువులకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ సీనియర్ పాత్రికేయులు రామలింగం గారితో బాగా అనుబంధం కలిగినటువంటి సీనియర్ జర్నలిస్టు శైలేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కూర్చుంటాను. దేవులపల్లి రామలింగం గారితో నాకు పరిచయం 40 ఏళ్ళు పైగా ఉంది. నేను 1985 నేను దక్షిణ ప్రాంతాల్లో ఆంధ్రభూమి సెలెక్ట్ అయ్యి అప్పుడు ఈనాడు ఆఫీస్ ఏమో ఇక్కడ ఉండేది, మన మైదావరం సమస్యలో ఇంటి దగ్గర ఉంటుంది. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ ఏమో జిఎస్ రామకృష్ణ గారు దానాపేటలో. నేను ఇప్పుడు రామదాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయి. అప్పుడు ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ తీసుకుని ఇక్కడ 3 రూమ్స్లో ఆఫీస్ రెసిడెంట్స్ 25 ఫిబ్రవరిలో నేను వచ్చాను. వచ్చిన 2 నెలలకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అనుకుంటాను, 2 నెలల తర్వాత యంగ్ మ్యాన్ బాగా ఇదే మన రామలింగం వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ విధంగా కెల్లంపూడి. ఇంకా ఆల్రెడీ అప్పటికి మధ్యపాడులో మనకు చంద్రశేఖర్ అని తెలిసి నాకు నేను మధ్య అనుకుంటున్నాను. అది అంటే నేను చెప్పాను మీరు ఏం చదువుకున్నారండి. అలా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చాడు. 45 బిఎస్సి మ్యాథ్స్ అని మంచి ట్యూషన్ సెంటర్ పెట్టాడు కెల్లంపూడిలో. మంచి హైలీ టాలెంటెడ్, నో డౌట్. నేను కూడా కొంచెం రెవల్యూషనరీ థింకింగ్, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగి ఉన్నారని అతను అనుకున్నాడు. దాంతో నేను కూడా చెప్పాను. నేను హైదరాబాద్ వచ్చాను, ఇది నా ప్లేస్లు చూపించాను. అక్కడ కాడికల్ వాళ్ళు నాకు జీతం 750 కంటెంట్స్ ప్రతిదీ నా అపార్ట్మెంట్లో చూపించాను.
మీరు టాలెంట్ ఉన్న వ్యక్తి, మీరు హైదరాబాద్ వెళ్ళి రాత పరీక్ష రాసి సెలెక్ట్ అయితే మీకు మంచి జీవితం వస్తుంది. అలాగా మీరు ఉంటారు. మీరు మంచి జీవితాన్ని కోల్పోతారు. జర్నలిస్ట్గా చాలా చిన్న వయసు 22 సంవత్సరాలు మీరు నాశనం అయిపోతుంది. మీరు ఈ పిల్లల ఓపెన్ చేస్తే ఏమొస్తాయి నెల అయ్యేసరికి లైన్ గవర్నమెంట్ ఆ రోజుల్లో 50 రూపాయలు 1 రూపాయలు ఇచ్చేది. ఈ లైఫ్ అనేది లేదంటే నేను మ్యాథ్స్ ట్యూషన్స్ కంటిన్యూ చేసుకుంటాను సరదాగా కావాలని. కానీ ఇది ఒక మత్తు జర్నలిజం అనేది ఇందులో వచ్చింది. అలాగా తర్వాత బాగా యాక్టివ్గా పనిచేస్తూ 87లో గుర్తేడులో ఐఏఎస్ ఆఫీసర్స్ కిడ్నాప్ అయితే 88 నవంబర్లో నేను రామయ్య గారిని చెప్పాను, మా ఇద్దరం కలిపి గుర్తేడుకి వెళ్దాం ఉన్నాను. ప్లాన్ చేశాడు. ఇద్దరం కలిపి వైరాంగవరం వెళ్ళి అక్కడి నుంచి నడిచి వెళ్ళాము. సరే ఇద్దరం వెళ్ళాము. నాకు అప్పుడే 1 month కూడా కాలేదు మ్యారేజ్. అప్పుడు మా ఆఫీస్ అన్నపూర్ణంపేటలో ఉంది. సరే గుర్తేడు అంటే ఇప్పుడు ఉండే జర్నలిస్టులు ఈ సాహసాలు చేయడం లేదని చెప్తున్నాను. నేను రామయ్య గారు కలిపి వైరాంగవరం వెళ్ళి బండి మీద బైక్ మీద అక్కడి నుంచి 3 days వెళ్ళామని నడుచుకుంటూ చాలా కష్టపడి వెళ్ళాము. వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక 2 days ఉన్నాం. ఇంచుమించు 1 week వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చాను. ఎందుకంటే రామలింగం లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే అప్పుడు రామలింగాన్ని పెద్దగా తేడా లేదు. సరే వచ్చిన తర్వాత మేము మంచి స్టోరీ ప్లాన్ చేస్తాం అనుకున్నాం. ఆఫీస్లో చెప్పాం కానీ అన్ఫార్చునేట్గా మనకు వందబెట్టినట్లుగా ఇలా రక్షకులు కావడంతో ఆ స్టోరీ వాష్ అవుతుంది. సరే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆపరాడు ఉద్యోగం జరిగిన తర్వాత ఉత్తరకంచి ఉద్యమం ఇటువంటివన్నీ మహత్తరమైన ఉద్యమాలు వేదిక తెలంగాణ చరిత్ర ఎప్పుడూ తెలంగాణ మర్చిపోదు. తెలంగాణ ఉన్నంతకాలం మన రామలింగం కూడా ఉంది. తర్వాత వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత. మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 48.39 లక్షల రూపాయల విలువైన 45 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1092 మందికి 7.66 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేళా. 233 దరఖాస్తుల స్వీకరణ. మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. వైఎంవీఏ పనులను అడ్డుకోవడం దారుణం. ఎమ్మెల్యేని ఆహ్వానించకపోతే ఇలా చేస్తారా? వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వైశ్య నాయకులు కుప్పం ప్రసాద్ ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.